హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బీవీసీ. అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో ఇప్పుడే పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది గోట్ లైఫ్ మూవీ చూస్తున్నాను. మన ఇండియన్స్ ఒక డబ్బు ఆశకి ఆ, మనం డబ్బు ఆశకు అలవాటు పడి మనం అరబ్ కంట్రీస్, అరబ్ ఆర్ గల్ఫ్ ఆర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పోయి ఎట్లా ట్రాప్ అవుతామని చూపించినారు. సో అంటే ఒక ఏజెంట్ ట్రాప్లో పడిపోయి ఏజెంట్కి ఎంతో పే చేసి వీసా తెప్పించుకొని మళ్ళీ అక్కడ అక్కడ అష్ట కష్టాలు పడుతూ మనం సో ఆ కష్టాలను బాగా చూపిస్తున్నారు. అండ్ లిటరలీ అంటే పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ అంటే రియల్ లైఫ్ చూపించినారు. అంటే ఇప్పుడు రియల్గా మనం ఇప్పుడు అరబ్ కంట్రీస్ వెళ్తాం కదా, లైక్ ఇప్పుడు కువైట్ కానీ, ఒమాన్ కానీ, దుబాయ్ కానీ, ఖటార్ కానీ, సో అక్కడ సౌదీ అరేబియా కానీ, సో అక్కడ అరబ్ కంట్రీస్ బెల్ట్ అంతా తీసుకొని లైక్ అక్కడ ఒక డెజర్ట్లో పడేస్తారు లైక్ పృథ్వీరాజ్ గారిని. అండ్ నార్మల్ ఏం చెప్తారంటే ఒక కంపెనీలో మీకు జాబ్ ఉంటుందని చెప్తారు. బట్ అక్కడ చూస్తే ఒక కఫీల్ అని అంటారు. కఫీల్ అంటే ఇప్పుడు ఒక ఓనర్ లాగా, అరబిక్లో ఓనర్ ఆర్ ఒక ఏమంటారంటే ఒక యజమాని లాగా. సో ఆ కఫీల్ తీసుకొచ్చేసి సడన్గా పడేస్తాడు. పాస్పోర్ట్ ఇగ్గేసుకుంటారు మీ దగ్గర నుంచి, మీకు ఫోన్ కూడా చేయనివారు మీ ఫ్యామిలీకి. అండ్ కంప్లీట్ డిస్కనెక్షన్ ఏర్పడిపోతుంది మీకు, మీ ఫ్యామిలీకి. అండ్ ఇక్కడ మన ఇండియాలో ఉండే ఫ్యామిలీ కూడా లైక్ వాళ్ళు బాధపడుతుంటారు. సో అట్లా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఎన్నో అయినాయి, మనకి మన కళ్ళ ముందరే జరుగుతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు బాగా చూపిస్తున్నారు. అండ్ లిటరలీ అంటే ఫస్ట్ హాఫ్ ఏమంటే లైక్ బాగుంది మూవీ. అమలా పాల్ ప్లస్ పృథ్వీరాజ్ సుకుమారన్ వాళ్ళిద్దరు బాండింగ్ చూపిస్తారు. అండ్ పృథ్వీరాజ్కి ఏమంటే ఆ డెజర్ట్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీ సీన్స్ కూడా గుర్తొస్తుంటాయి. అండ్ వెయ్యి మిస్సెస్ ద ఫ్యామిలీ కదా, అది కూడా బాగా చూపిస్తున్నారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డ్రాగ్ పెట్టారు మూవీ. అంటే ఆ డెజర్ట్లోనే ఎంతోసేపు అయిపోతుంది, 3 గంటలు సాగదీస్తారు సెకండ్ హాఫ్. లిటరలీ అంటే లాస్ట్లో క్లైమాక్స్లో బాగుంది. అంటే ఎట్లా తప్పించుకుంటాడైనా మళ్ళీ ఎట్లా ఇండియాకి వస్తారని చూపిస్తారు. బట్ ఆ సెకండ్ హాఫ్ అంతా ఒక 30 to 40 minutes చాలా ల్యాగ్ పెట్టినాడు మూవీ. అండ్ అక్కడ కొంచెం డ్రాగ్ అయింది. బట్ ఇన్ దట్ ప్రాసెస్ కూడా ఏం చూపిస్తున్నారంటే లైక్ పృథ్వీరాజ్కి ఆయనకి టైమే తెలియదు. అంటే మూవీలో ఆయన క్యారెక్టర్కి ఏమంటే టైమే తెలియదు. లిటరలీ ఏమంటే సడన్లీ ఇంత గడ్డం పెరిగిపోతుంది, ఇంత టైం లైన్ అయిపోతుంది ఒక 4-5 years. అంటే అప్పుడు ఆయన షాక్ అవుతారు. అంటే నేను వచ్చి కూడా ఇన్నేళ్ళు అయిపోయింది అని. సో అట్లా అక్కడ ఉండే క్యాటల్స్ చూసుకుంటుంటారు. క్యాటల్స్ గొర్రె కానీ, మేక కానీ, ఒంటె కానీ, సో అక్కడ ఉండే క్యాటల్స్ ఫీడ్ చేస్తుంటారు. సో అట్లా ఆయన టైమే తెలియదు, అట్లా ఏళ్ళు అయిపోతుంది. సో లాస్ట్లో ఆయన ఎట్లా స్ట్రగుల్ అవుతారు, ఎట్లా మళ్ళీ వాపస్ ఇండియాకి వస్తారు. సో అదంతా బాగా చూపించినారు మూవీలో. అండ్ వెరీ వెరీ గుడ్ యాక్టింగ్ బై పృథ్వీరాజ్ సుకుమారన్ గారు. అండ్ ఏమంటే కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ ల్యాగ్ వల్ల ఓవరాల్ వన్ టైం వాచ్ అనిపిస్తుంది మూవీ. కానీ బట్ రియల్గా వాళ్ళంతా బాగా చూపిస్తున్నారు. అంటే మన ఇండియన్స్ కష్టపడేది, అరబ్ కంట్రీస్ పోయేది కష్టపడేది. సో అదంతా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బాగా చూపిస్తున్నారు. అండ్ ఇట్స్ గుడ్ వన్ టైం వాచ్. సో అదే ఫ్రెండ్స్, సింపుల్ రివ్యూ గోట్ లైఫ్ మూవీ. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.